1972 సంవత్సరంలో మ్యూనిచ్ ఒలింపిక్స్‌తో ఆ ఒలింపిక్స్ మీద జరిగిన దాడి. ఇస్లామిక్ శక్తుల దాడి. 72 అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ ఇస్లామిక్ శక్తుల యొక్క అరాచకాలు, ప్రత్యేకించి ఇస్లామిక్ రాజ్యం కావాలని కోరుకునే రాడికల్ మెంటాలిటీ వాళ్ళతో ప్రపంచానికి ఒక పెద్ద ప్రమాదంగా మారింది. 83లో బీరుట్ బ్యారక్స్ మీద బాంబింగు, 85లో టీడబ్ల్యూఏ ఫ్లైట్ 847 ధ్వంసం చేయటం, అట్లాగే రోమ్ వియన్నా ఎయిర్పోర్ట్‌లో 85లో అటాక్స్, పాన్ యామ్ ఫ్లైట్ 103 88లో జరిగింది. అలాగే 93లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ బాంబింగు, అట్లాగే ప్యారిస్ మెట్రో బాంబింగ్ 98లో జరిగింది. యుఎస్ ఎంబసీ బాంబింగ్స్ కెన్యా, టాంజానియాలో జరిగింది 98లో. యుఎస్ఎస్ కోల్ బాంబింగ్ 2000 సంవత్సరంలో జరిగింది. 9/11 అటాక్స్ 2001, బాలీ బాంబింగ్స్ 2002, ఇస్తాంబుల్ బాంబింగ్స్ 2003, మాడ్రిడ్ ట్రైన్ బాంబింగ్స్ 2004, లండన్ 7/7 బాంబింగ్స్ 2005, ఫోర్ట్ హుడ్ షూటింగ్ 2009, టౌలోజ్ అండ్ మౌంట్ బాన్ షూటింగ్స్ 2012, బోస్టన్ మారథాన్ బాంబింగ్స్ ఇది వచ్చేటప్పటికి 2013లో జరిగినాయి. బ్రసెల్స్లో జరిగినటువంటి బాంబింగ్ ఒకటి, బ్రసెల్స్ జూయిష్ మ్యూజియం మీద జరిగిన దాడి 2014, క్వెట్టా పార్లమెంట్ అటాక్ 2014, చార్లే హెబ్డో హైపర్ క్యాచర్ అటాక్స్ 2015, ప్యారిస్ అటాక్స్ 2015, శాన్ బెర్నార్డియో షూటింగ్ 2015, బ్రసెల్స్ ఎయిర్పోర్ట్ మెట్రో బాంబింగ్స్ 2016, నైస్ ట్రక్ అటాక్ 2016, బెర్లిన్ క్రిస్మస్ మార్కెట్ అటాక్ 2016, ఓర్లాండో పల్స్ నైట్ క్లబ్ షూటింగ్ 2016, వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జ్ అటాక్ 2017, మాంచెస్టర్ ఎరీనా బాంబింగ్ 2017, లండన్ బ్రిడ్జ్ బ్రాట్ మార్కెట్ అటాక్ 2017, తర్వాత బార్సిలోనా అటాక్స్, కాంబ్రిల్స్ అటాక్స్ 2017, స్టార్స్ బోర్గ్ క్రిస్మస్ మార్కెట్ అటాక్ 2018, లండన్ బ్రిడ్జ్ స్టాబింగ్ 2019, శామ్యుల్ ఎపార్ట్ బిహేడింగ్ తలకాయ నరికేసినటువంటి శామ్యుల్ 2020, వియన్నా షూటింగ్ 2020, అక్టోబర్ 7 హమాస్ ఎల్ఈడి అటాక్స్ 2023, అరాస్ స్కూల్ స్టాబింగ్ 2023, సోలింగన్ నైఫ్ అటాక్ 2024, న్యూ ఓర్లియన్స్ బార్బన్ స్ట్రీట్ అటాక్ 2025, బాండీ బీచ్ హనూక్ అటాక్ 2025, వింటర్థర్ ట్రైన్ స్టేషన్ స్టాబింగ్ 2026. ఇవన్నీ కూడా జరిగినటువంటి అన్నిట్లలో కూడా కంటిన్యూగా 1979 నుంచి చూసుకుంటే 66,872 అటాక్ జరిగినాయి ప్రపంచవ్యాప్తంగా. 1979 నుంచి 2000 మధ్యలో 2194 అటాక్ జరిగితే 2001, 2012 మధ్యలో 8265 అటాక్ జరిగినాయి. 2013 నుంచి 2024 ఏప్రిల్ వరకు చూసుకుంటే 56,413 అటాకులు జరిగినాయి. ఈ దాడులలో ప్రపంచవ్యాప్తంగా చనిపోయిన వాళ్ళ సంఖ్య 2,49,941. ప్రతి దాడి వెనకాల ఇస్లామిక్ శక్తులే ఉన్నారు. అమెరికా క్రైస్తవ దేశమైనటువంటి అమెరికా ఇస్లామిక్ దేశాల మీద దాడులు చేస్తుంది కరెక్ట్. బట్ అమెరికా, యూరప్ దేశాల్లో ఈ రాడికల్ ఇస్లామిక్ శక్తులు చేస్తున్నది ఏంటి? ప్రజల ప్రాణాలు తీయడం. మరి ఏది రైట్? అది ఇప్పుడు చర్చ.